సాధారణంగా ఇప్పుడు ఊపిరితిత్తులు అనగానే ముఖ్యంగా దానికి అంటే ఎక్కువ పాడయ్యేది స్మోకింగ్‌తోని. సో, ఈ పొగ త్రాగడం అనేది ఎంత సాధన అయిపోయిందంటే చాలామంది అందులో ఉన్నారు. డబ్ల్యూహెచ్ఓ రీసెంట్ నివేదిక ప్రకారం ఏటా 80 లక్షల మంది చనిపోతున్నారు. అందులో 13 లక్షల మంది పాపం పక్కనుండే ప్యాసివ్ స్మోకర్లు కూడా వీళ్ళ వల్ల చనిపోతున్నారు. అంటే అసలు ఈ పొగ అనేది ఊపిరితిత్తులను ఏ రకంగా ప్రభావితం చేస్తుంది? ఈ మరణాలను మనం ఆపాలంటే ఏం చేయాలి? సో స్మోకింగ్లో ఎందుకు వై స్మోకింగ్ ఇస్ సో డ్రెడెడ్ అంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద నికోటిన్ వల్ల కాదు. నికోటిన్ ఓన్లీ అడిక్షన్ వరకే చేస్తుంది అది. సో నికోటిన్ అడిక్షన్ ఉంటుంది, బట్ స్మోక్లో వచ్చేది హైడ్రోకార్బన్స్ అని రిలీజ్ అవుతాయి చాలా. సో మల్టిపుల్ టాక్సిన్స్ ఆర్ రిలీజ్డ్ టు ద బాడీ, లంగ్స్ తీసుకుంటాయి. ఇవన్నీ ఏంటంటే ఇవి డేంజరస్. ఈ బయోమాస్ ఫ్యూయల్ అంటే కట్టెల పొయ్యిలు ఏదైనా కాల్చినప్పుడు, ఇప్పుడు ఏమైనా వుడ్ కాల్చిన ఇవన్నీ వీటిలో వచ్చే ఈ స్మోక్ ఈజ్ మోర్ డేంజరస్ యాక్చువల్గా. సో స్మోకింగ్ చేసే వాళ్ళకి డైరెక్ట్గా లోపలికి తీసేసుకుంటున్నారు. దే ఆర్ నాట్ లెటింగ్ దెమ్ గో ఎనీథింగ్. అంటే ఏమీ పోదు బయటికి, కాలుస్తుంటే లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ డైల్యూటెడ్ థింగ్ లైక్ ఏదో వుడ్ కాల్చినప్పుడు కొద్దిగా డైల్యూట్ అయ్యి లోపలికి వెళ్తుంది మనకి. స్మోకింగ్ అయితే డైరెక్ట్గా వెళ్తుంది, ఏదో ఫిల్టర్ ఉంటుంది అది ఉంటుంది అంటారు, కానీ డైరెక్ట్గా హైడ్రోకార్బన్స్ ఈ కెమికల్స్ అన్నిటిని, టాక్సిక్ కెమికల్స్ అన్నీ తీసుకుంటారు అలాంగ్ విత్ నికోటిన్. సో ఈ నికోటిన్ అనే పదార్థం వల్ల వీళ్ళు ఆపలేకపోతారు అది. సో ఈ స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే ఇట్ కాజెస్ మల్టిపుల్ ఇష్యూస్, హార్ట్ అటాక్స్ కానివ్వండి. ఎందుకంటే స్మోక్ వాట్ హ్యాపెన్స్ ఏంటంటే ఈ బ్లడ్ వెసల్లో ఎపిథీలియంని డ్యామేజ్ చేస్తుంది. ఆ లేయర్ని డ్యామేజ్ చేసినప్పుడు బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయినప్పుడు ఈ లేయర్ని ఎప్పుడైతే డ్యామేజ్ చేస్తుందో బీపీ ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది. బ్లడ్ క్లాటింగ్ ఎక్కువ ఉంటుంది. బ్లడ్ వెసల్స్ టు ది హార్ట్ కానివ్వండి, బ్రెయిన్ కానివ్వండి బ్లాక్ అయిపోతుంది. అంటే ప్లేట్లెట్స్ వచ్చి అక్కడికి వెళ్ళి అగ్రిగేట్ అయ్యి క్లాట్ ఫామ్ అయిపోతుంది. సో బ్లడ్ క్లాట్ అయిపోయింది, స్ట్రోక్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది అంటే. సో స్మోకింగ్ ఈజ్ అ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్సైటింగ్ ఏజెంట్. అంటే అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నమాట. అపార్ట్ ఫ్రమ్ ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్ కాకుండా ది స్మోక్ వెళ్ళే కొద్దీ ఏం చేస్తుందంటే ఈ లంగ్లో ఉన్న ఈ స్ట్రక్చర్స్ అన్నిటిని డ్యామేజ్ చేస్తూ పోతుంటుంది. ఎస్పెషలీ ఫ్రమ్ ది ట్యూబ్స్ పైనుంచి. ట్యూబ్స్ ఏంటంటే ఒక 15 to 18 టైమ్స్ డివైడ్ అవుతాయి లంగ్లోకి వెళ్ళే ముందు. సో లంగ్కి వెళ్ళినప్పుడు గ్యాస్ ఎక్స్చేంజ్ యూనిట్స్ దగ్గర కూడా ఈ ఎలాస్టిసిటీ ఉంటుంది లంగ్కి. ఆ ఎలాస్టిన్ డ్యామేజ్ చేస్తుంది. సో ఎలాస్టిసిటీ ఆఫ్ ద లంగ్ పోతుంది. సో ఎంఫైసీమా అని వినుంటారు, సిఓపిడి ఎంఫైసీమా అని ఉంటారు. ఈ స్మోకింగ్ వల్ల వచ్చిన డ్యామేజ్ ఈ ఎలాస్టిసిటీని కూడా డ్యామేజ్ చేస్తుంది, కెపాసిటీని తగ్గించేస్తుంది, ఆక్సిజన్ ఎక్స్చేంజ్ యూనిట్స్ని డ్యామేజ్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ పోతుంది, ఇంకా బ్లడ్లోకి వెళ్ళదు ఇంకా. సో ఇదే కాకుండా మళ్ళీ లంగ్ క్యాన్సర్కి తోడ్పడుతుంది అన్నమాట ఇది ఈ స్మోకింగ్ అనేది. సో ఇట్ మే లీడ్ టు లంగ్ క్యాన్సర్ అండ్ వెరీ హై ఛాన్సెస్ ఇఫ్ దర్ ఇస్ అ జెనెటిక్ టెండెన్సీ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఎన్ని సిగరెట్లు రోజుకు తాగితే ఎంత కాలానికి ఏ జబ్బులు వస్తాయి అనేది ఏమన్నా అట్లా మనకేమైనా ఉందా? అంటే టు సే ద సీరియస్నెస్ అబౌట్ ది స్మోకింగ్ యాక్చువల్లీ హౌ డేంజరస్ ఇట్ ఈస్ అనేది చెప్పడానికి. అంటే స్మోకింగ్ ఇండెక్స్, స్మోకింగ్ ప్యాక్ ఇయర్స్ ఇవన్నీ చూస్తామండి. బట్ ఇంటెన్సిటీ ఇన్ని తాగితే, రోజుకి ఒకటి తాగితే రాదు, రోజుకి 30 తాగినా అంటే నాకు రాలేదు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుకుంటుంటారు ఇట్లా కూడా. సో రోజుకి ఒకటి తాగినా వస్తుంది, 30 తాగినా వస్తుంది. సో చెప్పలేము. అంటే ఏం తాగకుండా వస్తుంది అంటారు వాళ్ళు, ఏం తాగిపోయినా వస్తుంది. ఇప్పుడు మనకి ట్రెండ్ ఏంటంటే ఈ పోస్ట్ కోవిడ్ ఎక్కువ చూస్తున్నాం, ఎందుకో తెలియదు, వీ డోంట్ నో, బట్ విల్ హ్యావ్ టు ఇంకా కొంత ఎక్కువ డేటా రావాలి. ఇన్సిడెన్స్ బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ ఎందుకో ఎక్కువైంది. ప్రాబబ్లీ బికాజ్ స్క్రీనింగ్ ఎక్కువైందో, మరి
పర్సే సిమ్టమ్స్ కూడా ఎక్కువైనాయి. ఇప్పుడు లంగ్ క్యాన్సర్ ఎక్కువ చూస్తున్నాం ఈ కోవిడ్ తర్వాత. నంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఫర్ దట్ మ్యాటర్, వెదర్ కోవిడ్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడా మరి ఎవరికి తెలియదు ఇంకా. ఓకే, ఆ డేటా ఇంకా స్టిల్ మనకి ఇంకా ఓన్లీ 2-3 years అయ్యింది కాబట్టి కోవిడ్ వచ్చి. కోవిడ్ వల్ల దీని ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా అనేది ఎవరికి తెలియదు ఇంకా. బట్ దెర్ ఇస్ డెఫినెట్లీ లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ అయిపోయింది. పాసిబుల్లీ అంటే ఇప్పుడు ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఒక 5 years బ్యాక్ చూస్తే మన ఎన్ని వెహికల్స్ ఉండేవి కాదు కదండి. రోడ్స్ మీద ఎన్ని వెహికల్స్ ఉండేవి కాదు. ఈచ్ ఫ్యామిలీ హ్యాస్ 2-3 vehicles ఇప్పుడు అలా అనుకుంటే, కొన్ని చోట్లయితే అట్లా. సో ఇదంతా వెహికులర్ పొల్యూషన్, రోడ్ అంతా ఫుల్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, ఈ పొల్యూటెంట్స్ అన్నీ లోపలికి వెళ్తున్నాయి. కార్సినోజెన్స్ ఇవన్నీ బేసిక్లీ ఏంటంటే అంటే క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ టాక్సిన్స్. అవన్నీ రోజు ఇన్హేల్ చేస్తున్నాం. ఇంతకుముందు ఓన్లీ డీజిల్ బస్సెస్ అనేవాళ్ళు, దానిలో ఒక 1 hour ట్రావెల్ చేస్తే ఒక 1 pack of cigarette అనేవాళ్ళు. సో ఇలా ఉండేది మా ఆలోచన ఒకప్పుడు. ఇప్పుడు ఏముందండి, డీజిల్ బాబే కాదు కదా, ఇంకా చాలా వచ్చేసినాయి వెహికల్స్, విపరీతంగా వచ్చినాయి. సో ఇంత అమౌంట్ ఆఫ్ పొల్యూషన్, ఐ థింక్ దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ రిలేటెడ్ టు అంటే క్యాన్సర్ ఫార్మేషన్. సో డాక్టర్ గారు, మీరు గత 20 సంవత్సరాలుగా ఈ విభాగంలో ఉన్నారు, ఎంతోమంది పేషెంట్లు చూస్తుంటారు. సో స్మోకింగ్ అనేది మానలేకపోవడానికి, సో అదే పనిగా చైన్ స్మోకర్గా మారడానికి ఏది అతిపెద్ద కారణము? వీరు ఖచ్చితంగా మానేయాలంటే ఈజ్ దర్ ఎనీ వెరీ గుడ్ స్ట్రాటజీస్? స్మోకింగ్ అంటే యూజువల్గా ఈ టీనేజర్స్ వీళ్ళు దే టేకప్ ఒక ఫ్యాన్సీ లాగా తీసుకుంటారు. యూజువల్ దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్. తర్వాత ఫ్రెండ్స్ అనో లేకపోతే వాళ్ళు పక్కన ఉంటే వాళ్ళకి చేస్తే బాగుంటుంది, ఒకసారి లెటెస్ట్ టేక్ 1 puff, దాని తర్వాత ఫ్యూ పఫ్స్ అవుతాయి, దాని తర్వాత ఇలాగే స్టార్ట్ అవుతుంది, ఇనిషియేట్ అవ్వడం. ఇది ఇట్లా స్టార్ట్ అయిన స్మోకింగ్, ది నికోటిన్ ఈజ్ ద వన్ థింగ్ దట్ యాక్చువల్గా అంటే అడిక్టింగ్ ప్రాపర్టీ. ఇక్కడ నికోటిన్ ఈజ్ ది అడిక్టింగ్ ప్రాపర్టీ. సో నికోటిన్ విత్డ్రాల్ ఉంటుంది, కొన్నిసార్లు షేకింగ్ లాగా అయిపోవడము, ఎక్కువ డిపెండెన్సీ ఉంటాయి. సో అలా నికోటిన్ అంటే కంటెంట్ ఎక్కువ ఉందంటే ఎక్కువ స్మోకింగ్, ఎక్కువ నంబర్ ఆఫ్ సిగరెట్స్ స్మోక్ చేస్తున్న వాళ్ళకి నికోటిన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో నికోటిన్ విత్డ్రాల్ ఉన్నప్పుడు దాని విత్డ్రాల్ సిమ్టమ్స్ వస్తాయి. సో నికోటిన్ రీప్లేస్మెంట్ వన్ ఆఫ్ ది పద్ధతి అండి అది. కానీ దీనికన్నా ముందు మైండ్ సెట్ ఇంపార్టెంట్. ఇట్స్ ద మైండ్ సెట్. ఇవాళ నేను స్మోకింగ్ ఇవాళ నుంచి చేయను అని చెప్పి అనుకుంటే ఇట్ విల్ హ్యాపన్. ఈ నికోటిన్ ప్యాచ్లు కాదు, ట్యాబ్లెట్స్ కాదు, నో డీ అడిక్షన్ సెంటర్ విల్ హెల్ప్ మోర్ దెన్ ది మైండ్. అండ్ ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్ అంటారు అందుకనే. సో ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ఎనీ హ్యాబిట్ ఫార్మింగ్ ఇది కాదు. ఫస్ట్ ఒక డేట్ అనుకోండి అంటాము, చెప్తాము, మాకు తెలిసిపోతుంటుంది. ఇఫ్ ద పర్సన్ అంటే నేను మాట్లాడినప్పుడు స్మోకింగ్ ఆపితే బెటర్ అండి ఇలా చెప్తాను నేను, స్మోకింగ్ ఆపాలండి లేకపోతే ఇంకా డ్యామేజ్ అవుతుంది. సో ఈ కాన్వర్సేషన్ ఉంటుంది వెన్ ఎవర్ వి కమ్ అక్రాస్, అంటే ఓపీలో స్మోకర్స్ కనపడితే. సో ఎలా సార్, చాలా కష్టంగా ఉంది, అసలు చేయలేకపోతున్నాను, టెల్ మీ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్ అని అంటే, ఫస్ట్ మైండ్ మేకప్ చేసుకోండి, దాని తర్వాత ఇఫ్ యూఆర్ రెడీ, ఇఫ్ యూఆర్ రియల్లీ డిటర్మిన్డ్, దెన్ అప్పుడు చూద్దాము అన్నట్టుగా చెప్తాను. సో ఫస్ట్ మైండ్ రెడీగా ఉండాలి. దాని తర్వాత నికోటిన్ రీప్లేస్మెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి, రీప్లేస్మెంట్ ప్యాచెస్ ఉన్నాయి, గమ్స్ ఉన్నాయి, డిపెండింగ్ ఆన్ ది ఇంటెన్సిటీ. అంటే నంబర్ ఆఫ్ సిగరెట్స్, ఎంత చైన్ స్మోకర్స్ అయితే ఎక్కువ నంబర్ ఆఫ్ చూయింగ్ గమ్స్, ప్యాచ్ ఎక్కువ కంటెంట్ ఉంటే నికోటిన్ పెట్టుకోవాల్సి వస్తుంది, ఇలా ఉంటుంది అన్నమాట. మోర్ దెన్ దట్ ఏమవుతుందంటే వీళ్ళు ఎట్లా ఉంటుందంటే కొంతమంది 4 months తీసేస్తారు కంప్లీట్గా, మళ్ళీ దే టేక్ ఇట్ అప్ అనమాట. సో ఒక సార్ట్ ఆఫ్ అర్జ్ అనేది ఇట్స్ అ మైండ్ థింగ్ అని నా ఉద్దేశం. ఇప్పుడు గత ఒక 4-5 సంవత్సరాలు చేసిన వ్యక్తి, స్మోకింగ్ చేసిన వ్యక్తి మానేసింది అనుకుందాం ఒకవేళ. సో ఆయన శరీరంలో తిరిగి
అంటే శరీరం ఆరోగ్యవంతంగా అయ్యే లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, ఎంతకాలం పడుతుంది అంటే పూర్తి ఆరోగ్యవంతుడు కావడానికి? అంటే 4 years తాగితే డ్యామేజ్ ఏదో అయిపోతుందని అనేది గ్యారంటీ లేదండి. అందరికీ 4 years అంటే ఇంటెన్స్ స్మోకర్స్ అయితే తప్ప. సో ప్రాబ్లీ లెట్ సే ఒక 20 cigarettes per day 4 years తాగారంటే ఇట్స్ కొద్దిగా సిగ్నిఫికెంట్. 4 pack years అంటాం. 20 cigarettes per day ఫర్ 1 year ఈజ్ 1 pack year. అట్లా సో ఒక 10 to 15 pack years కాల్చిన వాళ్ళు, అంటే అందరూ 20 తాగారు కదా, ఒకవేళ 5 తాగారు అనుకోండి. సో ఓవర్ 20 years ఏమవుతుందంటే 5 pack years అవుతుంది. సో అట్లా క్యాల్కులేట్ చేస్తాం. సో అలా మనకి రిస్క్ ఆఫ్ అంటే COPD ఇలాంటి లంగ్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, స్మోకింగ్ ఇండెక్స్ ఆర్ ప్యాక్ ఇయర్స్ని బట్టి ఉంటుంది. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్యాక్ ఇయర్స్ తాగిన వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్, ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ లంగ్ ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. సో 4 years తాగారు, ఎన్ని తాగారు? ఒక 4-5 cigarettes తాగారు. ఒక 10 years 15 years తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ డ్యామేజ్ అయినా కూడా 10-15 years తర్వాత మళ్ళీ బేస్ లైన్కి వచ్చేస్తుంది. అంటే బేస్ లైన్ అంటే అక్కడే ఆగిపోతుంది డ్యామేజ్, అంతకన్నా నార్మలైజ్ అవ్వదు ఒకవేళ డ్యామేజ్ అయ్యి ఉంటే. ఒక లెటస్ ఒక 10 years తాగారండి ఎవరైనా, కొద్దిగా డ్యామేజ్ అయింది, లంగ్ కెపాసిటీ చూస్తాము. ఆ 10 years తర్వాత దట్ పర్సన్ హెస్ స్టాప్డ్ స్మోకింగ్. 15 years తర్వాత ఎక్కడైతే ఆగారో అక్కడే ఆగిపోతుంది, ఫర్దర్ ఇంకా డిక్లైన్ ఉండదు. సో ఆఫ్టర్ 15 years, అందుకని ఎక్స్ స్మోకర్స్ హౌ మెనీ ఇయర్స్ అని అడుగుతాం. 15 years ఆర్ మోర్ అంటే దెన్ వీ కన్సిడర్ దెమ్ యాజ్ నాన్ స్మోకర్స్. ఇంకా ఎక్కువ నాన్ స్మోకర్ కేటగిరీ కిందే వచ్చేస్తారు వాళ్ళు. అంటే ఇది 10 సంవత్సరాలు మానేసిన వాళ్ళు, 10-15 సంవత్సరాలు మానేసిన వాళ్ళకి ఎక్స్ స్మోకరు నాన్ స్మోకర్ కిందే వచ్చేస్తున్నాయి. అదే కొన్నిసార్లు రీఫార్మ్డ్ స్మోకర్ అంటాం, ఎక్స్ స్మోకర్ అవన్నీ కొద్దిగా వినటానికి బాగుండదని రిఫార్మ్డ్ స్మోకర్ అని కొద్దిగా కొత్త టర్మినాలజీస్ వస్తాయి అన్నమాట. ఒబీసిటీ అని వాడరు ఇప్పుడు, హై BMI అని వాడతారు. సో అన్ని టర్మినాలజీస్ మారిపోతూ ఉంటాయి అన్నమాట, ఎందుకంటే ఇట్స్ మోర్ డిరాగేటరీ. అట్లా మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.